హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టొమాటో మురికెల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టొమాటో మురికెలు అనేవి చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్లా కూడా ఇవ్వచ్చు. ఎంత క్రిస్పీ అంటే అంత క్రిస్పీగా వస్తాయి. దీన్ని నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. సో మరి ఆలస్యం చేయకుండా, వీడియోని స్కిప్ చేయకుండా చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకోండి. ఈ గిన్నెలోకి ఒక స్ట్రైనర్ని తీసుకుందాము. ఇందులోకి 1 కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నాను. ఇక్కడ అన్నీ కూడా కప్పు మెజర్మెంట్తోనే తీసుకుంటాము. సో 1 కప్పు శనగపిండి వేసుకుని ఇలా చల్లించుకోవాలి. మీరు మురుకులు చేసేటప్పుడు ఇలా పిండి జల్లించుకుంటే చాలా బాగొస్తాయి. నెక్స్ట్ వచ్చేసి 2 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి. ఇక్కడ చిన్నదని చెప్పేసి నేను 2 సార్లు దీన్ని ఇలా చల్లించుకుంటున్నాను. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను కదా, ఇంకొక కప్పు వరకు కూడా బియ్యం పిండి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇలా 2 కప్పుల బియ్యం పిండి కూడా ఈ విధంగా చల్లించి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని తీసుకోవాలి. బేకింగ్ సోడాని స్కిప్ చేసినా పర్వాలేదండి, చాలా చక్కగా వస్తాయి. వేయాలనుకుంటే బేకింగ్ సోడాని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ వరకు వాముని తీసుకొని ఇలా చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కారం తీసుకుంటున్నాను. నేను 2 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకుంటున్నాను. ఈ కారం అనేది కలర్ అయితే ఉండదు, కానీ కారం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. చక్కగా ఇలా మిక్స్ చేసుకున్న వాటిని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు టమోటాలు ఒక 3 తీసుకోవాలి. ఈ 3 టమోటాలని దీన్ని స్లైసెస్గా కట్ చేసేసుకొని 1 కప్పులోకి తీసుకోండి. 1 కప్పు శనగపిండికి 1 కప్పు టమోటాస్ అయితే చక్కగా సరిపోతుంది. వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పైనగా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో బియ్యం పిండి 2 కప్పులు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని తీసుకోండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ని పెట్టుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ప్యూరీని కూడా ఇప్పుడు యాడ్ చేసేద్దాము. టొమాటో ప్యూరీ ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని కూడా అందులో యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా స్పూన్తో కలిపితేనే చక్కగా టొమాటో రసం అనేది కిందకు పడుతుంది. ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు టొమాటో ప్యూరీ ఇలా కిందకి వచ్చింది కదా, వాటరు టొమాటో ప్యూరీ చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని ఇది మరీ రోలింగ్ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి. వాటర్ అనేది కొంచెం గోరువెచ్చగా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కిందకి దించేసుకొని ముందుగా మనం పిండిలు కలుపుకున్నాం కదా, అందులోకి ఈ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకోండి. మొత్తం ఒకేసారి అయితే యాడ్ చేయొద్దు. కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇంకొంచెం వాటర్ని యాడ్ చేయాలి. ఇలా కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోండి. నేను తీసుకున్న ఈ 2 కప్పులు దీనికి నాకు చక్కగా సరిపోయిందనమాట. మీరు ఒకసారి చూసుకోండి. ఇప్పుడు పిండి అనేది ఇలా స్పూన్తో కలుపుకున్నాక చేతితో బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ఇప్పుడు చేసేసుకొని మన మురుకుల గొట్టంలోకి తీసుకోవటమే. మురుకుల గొట్టం ఇక్కడ తీసుకున్నానండి. నేను ఇక్కడ గన్ షేప్లో ఉండే మురుకుల గొట్టం తీసుకున్నాను. ఇందులోకి ఈ చక్రాలు నేను సన్నగా ఉండే చక్రాలని చేసుకుంటున్నాను. మీరు లావుగా ఉండేవైనా లేదంటే ఇంకా చిన్న చక్రాల గొట్టమైనా మీరు పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఫిల్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి. ఇప్పుడు మనం తీసుకున్న పిండి ఫుల్గా ఈ చక్రాల గొట్టాల్లోకి ఫిల్ చేసేసుకోవాలి. ఇది ఎంత పడితే అంత పిండిని మనం ఇందులోకి పెట్టుకోవడమే. ఇలా పెట్టిన తర్వాత పైనుంచి ఈ విధంగా క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను మురుకులు అనేవి వేసి చూపిస్తానండి. చూసారా, దీనిపైన నేను వేస్తున్నాను. మీకు ఎలా వీలైతే అలా వేసుకోవచ్చు అన్నమాట. మీరు ఇంకా కొంచెం చిన్న వేయాలనుకుంటే చిన్న వేసుకోవచ్చు, ఇంకా పెద్దవి కావాలనుకుంటే పెద్దగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి రీఫైకి సరిపడే ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ చక్రాలని వేసేసుకోవటమే.
ఇలా ఇంకా రెండోది కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఆయిల్లోకి 1 బై 1 ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. మీకు ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకోండి. ఫస్ట్ వేసిన వెంటనే రెండో వైపుకి టర్న్ చేయొద్దండి, అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. అందుకని చెప్పేసి కొంచెం ఇది గట్టిగా అయినంత వరకు ఉంచేసుకుని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులు కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఒక పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నారంటే చక్కగా ఆయిల్ ఏం లేకుండా వస్తాయన్నమాట. అన్నింటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో పిల్లలకి స్నాక్స్ ఈ విధంగా రెడీ చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా నెల రోజుల పాటు స్టోర్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయి కదా, చాలా బాగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.